పార్లమెంటు దద్దరిల్లుతుంది. ఢిల్లీ వేదికగా ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ పెద్ద ఎత్తున లడాయి చేస్తూ ఉన్నారు. గత రాత్రి మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ నేతలంతా మోహరించారు. రైట్ నౌ రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నేతలు మోదీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఉన్నారు. సో మేడం, ఎట్లా చూస్తారు ప్రధానంగా ఈ మోదీ వైఖరి కావచ్చు, అమిత్ షా వైఖరి మీరు చాలా ఖండిస్తున్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ అరెస్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఏం చెప్తారు? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడ్డది. ఇవాళ భారతదేశంలో ఎవ్వరు కూడా గొంతు విప్పి మాట్లాడే హక్కు లేకుండా ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవ్వరు మాట్లాడినా, ఎవ్వరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినా లాఠీలు తూటాలు ఇవాళ పేలుతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గత అనేక రోజుల నుంచి విద్యార్థులు, భారతదేశానికి అతి గొప్ప సంపద విద్యార్థులు ఇవాళ మా నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించాలి, పేపర్ లీకేజ్ జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ నిరంకుశంగా అణిచివేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్లమెంట్ జరుగుతూ ఉంది. భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇది. పార్లమెంట్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు పార్లమెంట్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యతతోని ఇవాళ విద్యార్థులందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే లాఠీలు తూటాలు వాళ్ళ మీద బెలుస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్లో మాట్లాడదామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడుగుతూ ఉంటే 17 సార్లు ఇవాళ పార్లమెంటును వాయిదా వేసినటువంటి దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో పరిపాలన చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు అనుకుంటున్నారేమో దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా చదువుకొని గొప్పవాళ్ళు కావడం కోరుకోవట్లేదు. ఇవాళ నరేంద్ర మోదీ గారు కేవలం చెడ్డీలు వేసుకోవాలి, ఆర్ఎస్ఎస్లో చేరాలని నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్నామని చెప్పేసి ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. అంటే సన్యాసులు కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అనుకుంటున్నారేమని చెప్పేసి ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. పేపర్ లీకేజ్ దాదాపు 1 month 2 months అవుతా ఉంది. అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రచ్చ చేయలేదు, ఇప్పుడు ఎందుకు రచ్చ చేస్తూ ఉన్నారు? కేవలం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ అనేది ఒక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎట్లా చెప్తారు? నీట్ పేపరు ఎప్పుడైతే లీక్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తూ ఉన్నది. ఇవాళ యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు నోరు మూసుకున్నాడు అనుకోలేదు, కళ్ళు కూడా మూసుకున్నట్టున్నాడు. బహుశా ఇవాళ వాళ్ళు మౌనముద్ర వహించినంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పులు కావు. ఇవాళ అనేక రోజులుగా ఒకటే కోరుతా ఉన్నాం, మీ ధర్మేంద్ర ప్రసాద్ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు, రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా స్పందించకుండా అనేక రకాల అబద్ధాలు చెప్తూ వాళ్ళ పార్లమెంటును కూడా స్తంభింపజేసే ప్రయత్నం తీసుకొస్తూ ఉంటే దమ్ము లేక, ధైర్యం లేక, మాట్లాడే అది లేక వాళ్ళ పార్లమెంట్ను వాయిదా వేసుకుంటా ఉంటే వీళ్ళ యొక్క ప్రజాస్వామ్యం మీద అర్థమవుతా ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, నీట్ పత్రికను పేపర్ను ఎవరైతే లీక్ చేశారో దానికి బాధ్యత వహిస్తే వాళ్ళ ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి అరెస్టును పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద లోక్ భవన్ వరకు, ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ వరకు కూడా భారీ ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఒక ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో మోడీ వైఖరి నశించాలంటూ ఇటు అమిత్ షా వ్యవహారం కూడా, అమిత్ షా చేస్తున్నటువంటి తీరు కూడా నిరసనగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా గత 2-3 రోజుల నుంచి పార్లమెంటు, అదేవిధంగా జంతర్ మంతర్లో లడాయి చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇది కొంత తీవ్రమైనటువంటి టెన్షన్ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక్కొక్కరుగా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కొంత రోజుకు పార్లమెంటు ముందుట మాత్రం కొంత తీవ్రమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నౌ చాలామంది కాంగ్రెస్ నేతలను వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.